బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది? తెలంగాణలో 8 సీట్లు రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు 30% ఓట్లు దాటబోతున్నాయి తెలంగాణలో. ఎలా ఉండదు? మీకు ఎలా అనిపిస్తుంది తెలంగాణలో ఈ యొక్క ప్రభావం? ఏడ బీజేపీ లేదు తెలంగాణ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఏడ చూపించారని చాలా మంది మాట్లాడారు. కానీ ఈ రోజు 8 సీట్లు గెలవబోతుంది అంటే ఏమనిపిస్తుంది మీకు? ముందుగా నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 8 to 10 సీట్స్ మేము ఫస్ట్ నుంచి అనుకున్న ఫిగర్. సో ఆల్రెడీ మేము 8 దాటేసాము. ఇంకా 2 సీట్లు కూడా ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఖచ్చితంగా 10 డబుల్ డిజిట్ 10 సాధించే దిశగా మేము బీజేపీ ముందుకు వెళ్తుంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బీజేపీ పార్టీ ఎక్కడైతే లేదు అని ఏలన చేశారో ఇప్పుడు వాళ్ళకి ముఖం కొట్టినట్టు మేము సమాధానం ఇచ్చాం. 30% ఓట్లు అంటే అసలు ఎక్కడ 20% వచ్చింది, ఇప్పుడు 15% పెరిగింది. ఇది ఇంకా పోయిన 4 సంవత్సరాల టైం ఉంది మళ్ళీ ఒక ఎలక్షన్స్ రావడానికి. ఇది కంటిన్యూ చేసి ఇంకొంచెం ముందు వెళ్ళే అవకాశం ఉందా బీజేపీ? డెఫినెట్ గా అండి, సౌత్ లో బీజేపీ ప్రయాణం స్టార్ట్ అయిందని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా బీజేపీ లేదని ఎవరైతే మాట్లాడారో గత 2 నెలలుగా మీ పార్టీయే గాని, ప్రతి కార్యకర్తనే గాని, ప్రతి నాయకులే గాని పార్లమెంట్ ఎన్నికలలో 8 to 10 సీట్స్ ఖచ్చితంగా సాధించాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఏదైతే ఈ ఉద్యమం స్టార్ట్ చేసామో దాంట్లో మేము ఈ రోజు ఆ రిజల్ట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది పునాది. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయ్యే దిశగా ఇది పునాది అని మేము భావిస్తాం. ఇంకొకటి, మల్కాజికి సంబంధించి అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు మెదక్ సంబంధించిన మెదక్లో కూడా ఒక సీటు అంటే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అంటే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం మీకు షిఫ్ట్ అయినాయి బీజేపీకి అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ మల్కాజిగిరిలో బీజేపీ గెలవబోతుంది, మెదక్లో బీజేపీ గెలవబోతుంది. అవి టీఆర్ఎస్ కి సంబంధించిన అడ్డా ప్లేసులు. అక్కడ కూడా ఈ రోజు బీజేపీ గెలవబోతుంది. ఎలా అనిపిస్తుంది మల్కాజిగిరిని మెదక్ని చూస్తూ ఉంటే? మల్కాజ్గిరికి సంబంధించి అయితే నేను ప్రత్యేకంగా మీతో ఒక షేర్ చేసుకోవాలండి. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఎప్పుడైతే ఈటల రాజేందర్ అన్న గారికి ఇవ్వడం జరిగిందో అప్పుడే సగం డిక్లేర్ అయిపోయింది గెలుపు. దాని తర్వాత మహిళా మోర్చా కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా మీకు కూడా ఐడియా ఉండుంటది. మహిళా మోర్చా చాలా పెద్ద పాత్ర పోషించింది. అంటే డివిజన్ కి ఒక 20 మంది మహిళల్ని మేము 1.5 month ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి తిప్పడం జరిగింది. సో మల్కాజ్గిరి గెలుపు దిశలో మహిళా మోర్చా ప్రాధాన్యత కూడా చాలా ఉంది. సో మీరన్న విధంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ వైఫల్యాలు ప్రజలు గుర్తించడం జరిగింది. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఏనాడు మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఒకటి తీసుకొచ్చింది లేదు, కనీసం ప్రజలలో కనిపించింది లేదు. సో ఆల్రెడీ ప్రజలకు తెలిసింది ఈ 6 గ్యారంటీలు అనేది విషయంలో ప్రజలు చాలా తొందరగా గుర్తించి రానున్న రోజుల్లో ఈటల రాజేందర్ గారు అయితే మనకి ఏ విధంగా అయినా మన పార్లమెంటు సభ్యుడు, మనకు రోజు కళ్ళలో కనిపించే వ్యక్తి, ఉద్యమకారుడు, టిఆర్ఎస్ నుంచి ఏమంటారు ఒక అలిగేషన్ తో పంపించిన వ్యక్తి ఉద్యమకారుడు అని చెప్పేసి ఆయనని ముందుకు తీసుకొచ్చి ఆయన అయితే చేయగలుగుతారనే నమ్మకం మేము ఏదైతే ప్రజలకు ఇచ్చామో దాని రిజల్టే ఈ రోజు. ఒకటి, మీరు తెలంగాణలో సంతోషంగా నింపినప్పటికీ బీజేపీ అటు నేషనల్ వైడ్ గా వచ్చేసి మీరు అనుకున్నటువంటి 400 సీట్లు కావచ్చు, లేకపోతే 370 సీట్లు కావచ్చు, దాన్ని రీచ్ చేరేటట్టు కనిపించడం లేదు. ఎందుకు రీచ్ చేరుతాడు అంటే యూపీకి సంబంధించి వచ్చి ఇక్కడ 80 సీట్లు ఉంటే అక్కడ ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారం ఉంటాయని చాలా రోజుల నుంచి వస్తుంది. కానీ అప్పుడు అక్కడ చాలా వెనుక అంజలో ఉంది అండ్ ఎన్డీఏ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు ఏమంటారు? ప్రధానంగా అక్కడ నార్త్ లో ఇలాంటి ప్రభావం చూడడానికి కారణం ఏమంటారు? ఇప్పటికీ ఇంకా 20 రౌండ్స్ ఉన్నాయండి. సో ఏది ఏమైనా మారొచ్చు. సో మీరు అన్నట్టు మేము 400 పార్ అనేది ఒక నినాదంతో స్టార్ట్ చేసింది. బట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 350 to 370 బై ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఆంధ్ర విషయానికి వచ్చి మీ కూటమి అధికారంలో రాబోతుంది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. అక్కడ అంటే సెన్సేషనల్ గా ఏంటంటే అధికారంలోకి వస్తుందని అందరూ ఊహించినప్పటికీ కూడా ఇంత స్థాయిలో వైఎస్ఆర్సీపీ పడిపోతుందని ఎవరో ఊహించలేరు. కానీ ఈ స్థాయిలో ఎన్డీఏ కూటమి రాణించడాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ కేసీఆర్ అహంకారం ఎట్లుందో అక్కడ జగన్ గారి అహంకారం కూడా సేమ్ ఉందండి. ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే డెమోక్రసీని వాళ్ళ చేతిలో తీసుకొని ఎట్లా పరిపాలించారో అక్కడ కూడా అదే జరుగుతుంది. సో ప్రజలు ఎన్ని రోజులను ఊరుకుంటారు? ప్రజలకు కూడా అన్ని తెలుసు. ప్రజలు ఇంతకుముందు లాగా లేరు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఒక ఎలక్షన్స్ మాత్రమే వచ్చి ఓటేసేవాళ్ళు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి మహిళలు కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 50%, మోర్ దాన్ 50% వచ్చి ఓటేయడం జరిగింది. సో ఎన్ని రోజులని ప్రజలను మభ్య పెడతారు? సో బయటికి వచ్చి ప్రజలు ఓటేయడము ప్లస్ అట్లనే జగన్ చేసిన అన్యాయాలే కానీ అరాచకాలు కానీ చెక్ పెట్టే దిశలో ఏపీ కూడా నడుస్తుంది. అక్కడ కూడా మేము ఖాతా ఓపెన్ చేయడం జరిగింది. సో సౌత్ స్టేట్స్ లో రానున్న రోజులు బీజేపీ. ఇంకొకటి, మీకు మీరు అనుకున్నట్టే తెలంగాణ ప్రజలు 8 సీట్లు మీకు ఇచ్చారు. తెలంగాణకు అయితే మోడీ నమ్మి ఓటేశారో మోడీ నుంచి ఎన్ని పైసలు సెంట్రల్ నుంచి ఎంత లబ్ధి చేకూర్చున్నారు తెలంగాణకు?
ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న నేషనల్ హైవేసే కానీ అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటే కానీ, లేకపోతే రామ మందిరమే కానీ, ఆర్టికల్ 370 రద్దే కానీ, సిఏఏ కానీ, ఇవన్నీ ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు చేసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయో, ఇప్పుడు రానున్న రోజులు కూడా లాస్ట్ టైం 4 ఎంపీస్ ఉన్నారు, ఇప్పుడు 8 ఎంపీస్ రాబోతున్నారు. సో లాస్ట్ టైం కూడా ఎవరు పార్లమెంట్ సెషన్స్ లో వాళ్ళు ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసిన వారి. సో ఇంకాస్త డెవలప్మెంట్ చేసి మన తెలంగాణలో మా మార్పు చూపించబోతున్నాం. ఇది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తా ఉంటే తెలంగాణలో మాత్రం సంతోషంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. నేషనల్ వైడ్ కొంచెం డౌన్ అయినప్పటికీ ఇక్కడ ఫైనల్ గా మాత్రం బీజేపీ తెలంగాణలో మాత్రం సంతోషంగా వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సుజిత్, అక్షిత్, హైదరాబాద్.